ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి మరోసారి సమావేశం కానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ జరిగే సమావేశంలో రాజధాని అమరావతి, సిఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నింటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అనంతరం నిధుల సమీకరణకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే ఉండవల్లి, పెనుమాక రైతుల జరీబు భూములకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చే అంశంపై సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్లో అనుమతి లభించనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు కూడా ఆమోదముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశంపైన చర్చించి ఆమోదం తెలపనున్నారు.